ఆదికాండం 46వ అధ్యాయం 34వ వచనం. మీరు గోషేను దేశమందు కాపురముండినట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులమును పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయడం చెప్పాను. ఈ అద్భుతమైన సత్యాన్ని మీరు చూసారా? ఈ వ్యక్తి నాకు హాని చేస్తున్నాడు లేదా ఆ వ్యక్తి నాకు హాని చేస్తున్నాడు అని ఇప్పుడు అనకండి. ఇతరులు మీకు ఏమైనా చేయడానికి అనుమతించేది దేవుడే. యోసేపు తాను అనుభవించిన బానిసత్వం, జైలు శిక్ష దేవుని ప్రణాళికలో భాగంగా చూశాడు కాబట్టే అతను పగ పెంచుకోకుండా ఉండగలిగాడు. యోసేపు తనను ఒకప్పుడు బానిసత్వంలోనికి అమ్మేసిన తన సోదరుల కోసం ఒక గొప్ప విందును సిద్ధం చేశాడు. అంతేకాకుండా ఒకప్పుడు తన కోసం గొయ్యి తవ్విన ఆ సోదరులకు ఐగుప్తులోని అత్యుత్తమ భూమిని అంటే గోషేను దేశాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లల వైఖరిలాగే ఉంటుంది. దేవుని పిల్లల వైఖరి కేవలం క్షమించడమే కాదు, తనను బాధించిన వారు కూడా క్షేమంగా ఉండాలని కోరుకోవడం. యోసేపు జీవితం మనకిదే నేర్పిస్తూ ఉంది. ప్రార్థన. మనుషులు తలపెట్టే కీడును మేలుగా మార్చగలిగే మీ శక్తిపై మాకు నమ్మకాన్ని పెంచండి. మా మనసులో ఎటువంటి చేదు, కోపం లేకుండా మీరిచ్చే అంతర్గత శాంతితో మేము నింపబడాలి అని వేడుకుంటున్నాము. యోసేపులే మేము కూడా దీవెనకరంగా జీవించే కృపను దయచేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.